అందరికీ నమస్తే. భూపాలపల్లి జిల్లా రేగొండ ప్రజలు మొనగా నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ ఊరోళ్ళు తీసుకొని నిర్ణయం తీసుకురు. ఏం నిర్ణయం తీసుకురాలంత అంటే ఎవరైనా కానీ అభ్యర్థులు పోటీ చేసే ముందర మేనిఫెస్టో విడుదల చేస్తారు. మీ ఊరికి ఇది చేస్తాం, లైట్లు వేపిస్తాం, రోడ్లు వేస్తాం, నీళ్ళు తెస్తాం, నిప్పులు తెస్తాం, అది తెస్తాం, ఇది తెస్తామని ఇంత పడుగులా కూడా రాసి పెడతారు. కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం ఒకటి చెప్పినట, ఈ ఊరిలో ఎవడైనా ఓట్లకు కనుక వస్తే రారి, కానీ ఊర్లో ఉన్న కోతుల వల్ల మాకు చాలా ప్రాణహాని ఉన్నది. మా ఇళ్ళ పిల్లలంతా ఆగమవుతురు, మా ఆకిళ్ళని ఆగమవుతున్నాయి, మా బతుకంతా నాశనం అవుతుంది. ఫస్ట్ కోతుల పట్టించి రారి ఓట్లేస్తాం. మీరు కోతుల పట్టించినాకనే ఓట్లేస్తామంటే లేదు మాకు ఓట్లు వేయిరి, మాకు ఓట్లు వేస్తే మేము గెలిచినాక కోతుల పట్టిస్తామని అలాంటే అవసరం లేదు మాకు అని ఊరు మొత్తం పోస్టర్లు వేసినట్టు. ఆ రేగొండే నా ఊరి పేరు రేగొండే. ఊరు మొత్తం పోస్టర్లు వేసి వజ్రాయుధం లాంటి ఓటులు మేము అమ్ముకోము, మీ పైసలు ఎక్కర్లేదు, ఏం ఎక్కర్లేదు, ఎక్కడెక్కర్లేదు, కానీ ఫస్ట్ కోతులని ఊళ్ళకెళ్ళి తరిమినాకనే ఓట్లకు రాలి, లేకపోతే మేము ఓట్లు వేయమని చెప్తున్నారంట. నిజంగా భూపాలపల్లి రేగొండ ప్రజలందరూ చేతులు ఎత్తి మొక్కాలులా గిసవంటి నిర్ణయం ప్రతి ఊర్లో తీసుకుంటే ఊర్లలో ఉన్న కోతులు మొత్తం పోయి అడవిలో పడతాయి. వీళ్ళ స్వార్థాల కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే కోతులను పట్టిస్తాం, కుక్కలు పట్టిస్తాం, అది చేపిస్తాం, ఇది చేపిస్తాం, లొటపీసం ఆసుపత్రి ఏం చేయరు. వీళ్ళు గెలిచినాక వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది. ఈ ఖర్చు పెట్టే పైలాన్ని ఎట్ట దోసుకోవాలని చూస్తారు, కానీ అది కాదు. ముందుగల్లా సమస్యను పరిష్కరించినాక రారి, మేమే మీకు ఓట్లేస్తామని చెప్పారు. ఊరికి గిదే పని చేసే ఉపాయం చేయరి, దెబ్బ కోతులన్నీ పోయి అడవులలో పడతాయి. అవునా కాదా చెప్పురి.